ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఏ విధంగా వెలుగొందాలా అన్న అంశం మీద స్పష్టమైన అవగాహనతో ఒక విజన్ ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేవాడు, చాలా మంది అంటారు కూడా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఇచ్చేది, ఇప్పుడు కూడా సాయం ఇస్తా ఉంది, ఏమి తేడా అని. చాలా తేడా ఉంది అధ్యక్ష. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విపరీతమైన సాయం అంది అధ్యక్షులు. అది ఆయన్ని చూసి కాదు, ఆయన ప్రభుత్వ గొప్పతనం చూసి కాదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు, ఇచ్చిన డబ్బులని సరిగా ఉపయోగించుకోలేకపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేవాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ లో సాక్షాత్తు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేందుకు ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు అందరినీ కూడా అందరూ బయట ఉండేవాళ్ళు. ఆయన అక్కడ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడో, దేని గురించి మాట్లాడుకున్నా ఇప్పటికీ ప్రజలకు స్పష్టత లేదు అధ్యక్ష. ఈ రోజు మీరు ఆలోచన చేయండి, ఈ రోజు మిర్చి ధరలకు సంబంధించిన సమస్య వస్తే కేవలం రెండే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి సుమారుగా 11,970 రూపాయల కనీసపు ధరను ఏర్పాటు చేసి మిర్చి రైతులకి స్వాంతన చేకూర్చాము అధ్యక్ష. అదే రకరకాల సమస్యల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన వెంటనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యని ఎంత జటిలము చేశారో మీరు మనందరి కళ్ళతో చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిశారు, చాలా మంది సార్లు కేంద్ర మంత్రులను కలిశారు. ఏ రోజు కూడా మనకు పరిష్కారం దొరకలా. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉండేవి, అక్కడ మాత్రం ప్రశాంతంగా ఆయన లోరు పోయినాను వచ్చినాను అని చెప్తుండేవాడు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష, స్టీల్ ప్లాంట్ ను ప్రైవేకరించట్లేదు, దానికి అదనంగా నిధులను ఏర్పాటు చేస్తున్నామన్న ఘనత ఈ రోజు మన ప్రభుత్వానికి అధ్యక్ష. అంతేందుకు రైల్వే జోన్ల గురించి 5 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ లేకపోవడం వల్ల అప్పట్లో రైల్వే జోన్ పనులు మొదలు కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన కేవలం 6 నెలల్లో ఈ వెంటనే రైల్వే జోన్లు పని మొదలైనవి. రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా మొదలవడం మనం స్పష్టంగా చూస్తాం. ఆ రోజు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపారా అధ్యక్ష? ఆ రోజు ఎవరన్నా పోయి అయ్యా నువ్వు పోయి కేంద్రాన్ని కలుస్తున్నావు, ఏ పనులన్నా చేసుకురా అంటే ఎవరన్నా వద్దన్నారా అధ్యక్ష? ఆ రోజు ప్రతిసారి చెప్పేవాడు ఆయన, ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు, నేను బటన్లు నొక్కుతున్నానని చెప్పేవాడు. కరెక్ట్ గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వ నిధులను విడుదల చేసే సందర్భంలో ఆయన బటన్ నొక్కితే ఆ 1 గంట తర్వాత 1 రోజు తర్వాత బటన్ నొక్కేసి ఆ డబ్బులని నావే అని చెప్పుకున్న ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల పేర్లన్నీ కూడా ఈయన పేర్లు మార్చుకొని మాట్లాడితే జగనన్న పథకాలు, మాట్లాడితే వైఎస్ఆర్ పథకాలని పేర్లు మార్చుకొని అవన్నీ నేనే చేశానని ఈ రాష్ట్రంలో చెప్పుకున్న దుస్థితిని మనం ఎన్నోసార్లు మన కళ్ళతో చూశాం అధ్యక్ష. రెండవది అతి ముఖ్యంగా ఈరోజు మనము 8 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పును గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక గ్రామీణ ప్రాంతం తీసుకుంటే 100కు 100% కేంద్ర ప్రభుత్వంతో నడిచేటువంటి పనికి ఆహార పథకం, దాని ద్వారా రైతులందరినీ కూడా ఎక్కడెక్కడైతే పని లేదో కనీసం 4-5 గంటలు పని చేసి ఈ రోజుకు 300 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అద్భుతంగా అమలు చేస్తాను. దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం, డ్రైనేజీలు నిర్మిస్తా ఉన్నాం. అలాగే ఉద్యానవనానికి సంబంధించిన మొక్కలను పంపిణీ చేస్తా ఉన్నాం. ప్రతి రైతుకు అవసరమైనటువంటి యూరియా, ఒకప్పుడు మీరు గుర్తుంటుంది అధ్యక్ష,
గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యూరియా కావాలంటే పాస్ పుస్తకాలు పెట్టేది, చెప్పులు పెట్టేది, పెద్ద పెద్ద కిలోమీటర్ల క్యూ ఉండేది. ఈ రోజు ఆ కొరతను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సాయంతో సబ్సిడీ యూరియాని ప్రతి రైతుకు సబ్సిడీతో అందించగలుగుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎరువులు అవి ఇవ్వడంలో కానీ, విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, మద్దతు ధరను పెంచి సరైన సమయంలో మద్దతు ధర ఇచ్చే విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకొని రైతు సంక్షేమ ప్రభుత్వంగా అటు కేంద్ర ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం